నేటి ఆత్మీయ మన్నా ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందానండి. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము 14-15 వచనములు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఆయన నామం గణపరచబడటకై వృద్ధాప్యమందు చిగురిస్తారు, పచ్చని చెట్టు వలె సారం కలిగి ఫలిస్తారు. వృక్షములు నరకబడినను వాటి మొద్దు నుండి చిగురు పుడుతుంది, తిరిగి బలపరచబడి మరలా వృక్షంగా పచ్చదనం కలిగి ఎదగడమే కాకుండా తిరిగి ఫలిస్తుంది. నీలో మిగిలి ఉన్న విశ్వాసము, ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితి, ఆత్మీయ స్థితి వీటిని ప్రభు తిరిగి చిగురింపచేయగలవాడు. నీవు నరకబడి మొద్దుగా నున్నను ఆ మొద్దుబారిన జీవితాన్ని తిరిగి ఫలింపచేయగలవాడు మన ప్రభు అయిన క్రీస్తేసే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏమైనా చేయగలవాడు ఆయన. నిన్ను వృద్ధిపరచగలవాడు కూడా ఆయనే. నీవే స్థితిలో నున్నను, నీ వయసు ఎంత ఉన్నను ఆయన నిన్ను తిరిగి బలపరుస్తాడు. ఇంకా నా వయసు అయిపోయింది, ఈ వయసులో లేదా ఈ ముసలితనమందు నేనేం చేయగలనని దిగులు చెందుతున్నావా? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడ నేనే అని వాక్యం చెప్తోంది కదా. దాని యందు విశ్వాసం ఉంచు. నీవు లేవలేని స్థితిలో ఉన్నా నిన్ను తిరిగి లేవనెత్తగలవాడు నీవు నమ్మిన నీ తండ్రి అయిన యేసయ్య. విశ్వాసంతో ప్రయత్నించు, ఫలించి అభివృద్ధి చెందు. ఇక్కడ ఒక ఉపమానం చూద్దామండి. కల్నల్ శాండర్స్ 1890లో అమెరికా దేశంలో జన్మించాడు. ఇతడికి ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. 5 సంవత్సరాల వయసులో అతడి తండ్రి జ్వరంతో చనిపోయాడు. తల్లి ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది. శాండర్స్ ఇంటి దగ్గరుండి తమ్ముడిని, చెల్లిని చూసుకునేవాడు. కొన్నాళ్ళకి అతడి తల్లి అతడికి వంట చేయడం నేర్పించింది. అతడు వంట చేసి క్యారేజ్ రెడీ చేసుకుని తల్లికి తీసుకెళ్ళి ఇచ్చేవాడు. ఇల్లు గడవక 7వ తరగతిలో అతడు చదువు మానేసి పొలం పనులకు వెళ్ళేవాడు. గుర్రపు బండ్లకు రంగులు వేసేవాడు. ఇలా అనేక పనులు చేస్తూ ఉండేవాడు. ఇతడు 12 సంవత్సరాల వయసులో ఇతడి తల్లి 2వ పెళ్లి చేసుకుంది. అతడికి ఈ పిల్లలంటే ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడూ అతడి తల్లితో గొడవ పడుతూ ఉండేవాడు. దాంతో శాండర్స్ తన 13వ సంవత్సరంలో తన బంధువు దగ్గరకు వెళ్ళి ఉండసాగాడు. ఏ పని దొరికితే ఆ పని చేసేవాడు. తన 18వ ఏట వివాహం చేసుకున్నాడు. శాండర్స్కి 3 పిల్లలు. ఒక కుమారుడు చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించాడు. భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. స్థిరమైన ఉద్యోగం కానీ సరిపోయేటంత ఆదాయం కానీ లేని వాడితో జీవించలేక ఆమె వెళ్ళిపోయింది. తన 22వ సంవత్సరంలో ఆర్మీలో 1 సంవత్సరం పనిచేశాడు. ఇలా అనేక రకాల చిన్న చిన్న ఉద్యోగాలు, పనులు చేస్తూ బ్రతుకుతూనే లా చదువుకున్నాడు. లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక క్లయింట్తో జరిగిన ఘర్షణతో ఆ ప్రాక్టీస్ కూడా మానేశాడు. తన 40వ ఏట షెల్ కంపెనీలో ఒక సర్వీస్ సెంటర్ నడపడానికి అవకాశం ఇచ్చారు వారు. ఆ సర్వీస్ సెంటర్ ప్రక్కనే ఒక రెస్టారెంట్ పెట్టాడు. తాను చికెన్తో వంటకాలు వండి పెట్టేవాడు. అతని వంటకం బాగా పాపులర్ అయింది. అతని ఖ్యాతి బహుగా పెరిగింది. కల్నల్ అనే బిరుదు మిలిటరీలో వచ్చింది కాదు. కెంటకీ నగరానికి చెందిన గవర్నర్ శాండర్స్కి కల్నల్ అనే బిరుదు ఇచ్చారు. ఆ తర్వాత అతడు 2వ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇతడు రెస్టారెంట్ ముందున్న రోడ్డు వేరొక వైపుకు డైవర్ట్ చేయడంతో ఇతని రెస్టారెంట్కి వచ్చేవారు తగ్గిపోవడంతో నష్టాల్లో కూరుకుపోయింది. ఇలా ఇతడి జీవితం అంతా కష్టాలు, నష్టాలే. అప్పటికే అతడికి 65 సంవత్సరాల వయసు వచ్చింది. గవర్నమెంట్ నుండి అతడికి $105 పెన్షన్గా వచ్చింది. నెలలా వచ్చే పెన్షన్ తోటే జీవించాలంటే అతనికి చాలా బాధ కలిగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ తానంటూ తన జీవితంలో సాధించింది ఏమీ లేదు అనే ఆలోచన కలగడంతో ఆ ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకుని తనకు బాగా వచ్చిన చికెన్ వంటకాన్ని వండి మళ్ళీ తన జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు. చికెన్ రెసిపీని తయారు చేసుకుని అమెరికా అంతా తిరిగాడు. అమెరికాలోని రెస్టారెంట్స్ అన్నిట్లో తన చికెన్ రెసిపీ వండి చూపించాడు. అందరూ బాగోలేదనే అన్నారు. 109 మంది ఇలా రిజెక్ట్ చేశారు అతన్ని. అన్ని ఫెయిల్యూర్స్ తర్వాత ఒక వ్యక్తి ఈ చికెన్ను తన రెస్టారెంట్లో అమ్మటానికి అంగీకరించాడు. తర్వాత అమెరికా అంతటా ఫ్రాంచైజెస్ ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన KFC ఇప్పుడు ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. అంతేగాక అతడు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అందరికీ సహాయం చేయసాగాడు. ఇప్పటికీ ఆ సేవలు కొనసాగుతున్నాయి. తన 90వ ఏట మరణించాడు. ఒకప్పుడు తనకు సరైన పనులు దొరక్క అనేక ఇబ్బందులు పడిన శాండర్స్ స్థాపించిన KFC ద్వారా ఇప్పుడు కొన్ని లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. వృద్ధుడైనను తన వయస్సును లక్ష్య పెట్టక తిరిగి మరలా ప్రయత్నించాడు. సక్సెస్ను
సొంతం చేసుకోగలిగాడు. ఈనాడు మనలో ఏ ఒక్కరూ KFC చికెన్ గురించి తెలియని వారు లేరంటే అది ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు కదండి. నీవు చేసే ప్రతి పనిలోనూ ప్రయత్నంలోనూ పట్టుదల కలిగిన వారిగా ఉంటే తప్పక మీ జీవితంలో మీరు సక్సెస్ను పొందుకోగలుగుతారు, సక్సెస్ను చూడగలుగుతారు. కాబట్టి నీ జీవితం మొద్దుబారిన స్థితిలోనున్నను ఆ దేవాది దేవుడు నిన్ను చిగురింప చేయగలడని నీవు నీ పూర్ణ హృదయంతో విశ్వసించాలి. ఆ నమ్మకమే నిన్ను తిరిగి చిగురింప చేస్తుంది. వృక్షము నరకబడినను అది తిరిగి చిగిర్చి కొమ్మలు వేసి పచ్చదనముగా ఉంటుందని మనకు తెలుసు. అలాగే మన జీవితాల్లో మన విశ్వాసం అనే వేరు భూమిలో మట్టిలో చీకిపోయినను నీటి వాసన చేత మొద్దు చిగురించినట్లు మన విశ్వాసమును కోల్పోక కాపాడుకున్నట్లయితే అంధకారం అనుకున్న మన జీవితాలు తిరిగి చిగురిస్తాయి. ఆ విధమైన దృఢ విశ్వాసం కలిగి నిలిచి ఆయనచే చిగురింపబడుదుముగాక. ఎంతటి వయసు వచ్చినను వృద్ధాప్యంలోనైనను దీవింపబడుదుముగాక. ఆమెన్. హల్లెలూయా.